అందరికి నమస్కారం. ఇవాళ ఒక మానవత్వం లేని ఒక నీచమైన టెర్రరిస్ట్ అటాక్ పహల్గామ్ గురించి మాట్లాడుతూ ఉన్నాను. ప్రజలారా, మనం అందరం సంతాపం తెలుసుకుంటున్నాం. నేను కూడా సంతాపం తెలుపుతూ ఉన్నాను. కానీ క్రితం 75 సంవత్సరాల నుంచి మనకు ఈ మారణ హోమం జరుగుతూనే ఉంది. ఎంతోమంది కాశ్మీరీలు దీంట్లో మిలిటెంట్ లాగా తయారవుతూ ఉన్నారు. మన సెక్యూరిటీ పర్సనల్ కూడా ప్రాణాలు కూడా కోల్పోతూ ఉన్నారు. ఇంకా అక్కడ ప్రజలకు కూడా కష్టాలు ఉంటూనే ఉంటున్నాయి అన్ని రకాలుగా. వాళ్ళు మరి ఇవన్నీ ఉంటున్నప్పుడు ఎందుకు ఇంత జరుగుతుంది అంటే, ఈ 70 సంవత్సరాల భారతదేశం వచ్చిన తర్వాత కూడా ఇట్లా ఎందుకు జరుగుతుంది అంటే, కేవలం మతం వల్ల ఇది జరుగుతున్న ఉగ్రదాడి, ఇట్లాంటి మారణ హోమాలు కేవలం మతం వల్ల జరుగుతున్నాయి, ఇంకేది కాదు. ఎందుకు చెప్తా ఉన్నాను అంటే, ఆ మతం అనే ఉచ్చులో పడిపోయి ఈ యువకులు పిచ్చితనానికి అసలు పరాకాష్ఠ వెళ్ళిపోయి రాక్షసులాగా తయారయ్యి, వాళ్ళు టెర్రరిస్ట్ లాగా తయారయ్యి మామూలు ప్రజానికం మీద దాడి చేస్తూ ఉన్నారు. ఇటు చూడండి ప్రజలారా, వీళ్ళని షో యూ దిస్ పిక్చర్, లుక్ ఎట్ దిస్ వన్. వీళ్ళు ఇక పాకిస్తానీ ఏజెంట్లు, పాకిస్తాన్ జనాలు. వీళ్ళు నిన్న ఉగ్రదాడికి జరిగింది. వీళ్ళ వీళ్ళ దాని పేరు ఇది మిలిటెంట్ గ్రూప్ పేరు ఏంటంటే ద రెసిస్టెంట్ ఫ్రంట్. ఇది పాకిస్తాన్ బేస్డ్ ఒక అదనమాట. ఇది ఏంటంటే ఇంతకంటే ముందు వీళ్ళు లష్కర్ ఇ తోయిబాలో ఉంటున్న ఒక బ్రాంచ్ అనమాట. ఇది వీళ్ళు 5గురు కలిసి వచ్చి భారతదేశం మీద ఉగ్రదాడి చేసిండ్రు. అంటే ఇక్కడ ఒక 28 మంది జనాల్ని, ఇప్పుడున్న లెక్క ప్రకారం అయితే నాకు ఇదే కనిపిస్తూ ఉంది, 28 మంది ప్లస్ ఆర్ మైనస్, ఇంకొంచెం ఏమన్నా ఎక్కువ తక్కువ 2-3 అటు ఇటు ఉండొచ్చు. వీళ్ళు అసలు ఇన్నోసెంట్ ఫ్యామిలీస్ అందరు కూడా మంచిగా పిక్నిక్ అటు ఇటు పోయినప్పుడు వాళ్ళని దొరకబట్టుకొని మగవాళ్ళని ఎస్పెషల్లీగా ఎవరైతే వాళ్ళు నాన్ ముస్లిమ్స్ అయినరో వాళ్ళందరినీ చంపుకుంటూ పోయినారు. ఇక వాళ్ళు ఇంకొకటి ఏంటంటే, అక్కడ సెక్యూరిటీ పర్సనల్స్ని చాలా స్పెసిఫిక్గా టార్గెట్ చేసినట్టు కనిపించింది. ఎందుకంటే వాళ్ళ లుక్స్, వాళ్ళ టైర్ ఉండడం వల్ల కూడా వాళ్ళు ఈజీ టార్గెట్ అయిపోయినారు. ఇక్కడ ఈ ఉగ్రదాడి జరిగే ముందు ఏంటంటే, అక్కడ ఏ సెక్యూరిటీ పర్సనల్ లేరు. ఎందుకు సెక్యూరిటీ పర్సనల్ లేరు అని అంటే, ఆ రోడ్ నుంచి ఇప్పుడు ఈ ఉగ్రదాడి జరిగిన కాడికి గుర్రాల పైనే వెళ్ళడానికి వీలవుతుంది. దానికి రోడ్డు సరిగా లేదు, ఎందుకంటే అది ఒక దట్టమైన అడవి కాబట్టి ఆ అడవిలో ఈ స్పేస్ ఉంటుంది, మంచిగా చూడడానికి చాలా అందంగా ఉంటుంది అనమాట. అయితే అక్కడికి వెళ్ళడానికి గుర్రాలు ఒక్కటే వాడతారు. గుర్రాలు వాడినప్పుడు ఇక మిగతా అన్ని కొంత సెక్యూరిటీ సర్వీసెస్కి కొంత ఇబ్బంది అవుతుంది కాబట్టి వాళ్ళు అక్కడ దాకా చేరుకోలేదు. వాళ్ళని ఈ ఉగ్రవాదులు టార్గెట్ చేసినారు, అక్కడ కామన్ సివిలియన్స్, సివిల్ డ్రెస్లో ఉన్న వాళ్ళని. ఓకే, అయితే ఇంకొకటి చూపిస్తా, దీనికి ఎవరు రెస్పాన్సిబుల్ అని అంటే, ఇప్పటిదాకా నేను ఒక మాట చెప్తా ప్రజలారా, ఎవరు రెస్పాన్సిబుల్ మరి? ఇది ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్ కాదా? ప్రాక్టికల్గా మాట్లాడుకుందాం. ఇది ఇంటెలిజెన్స్ ఫెయిల్యూరే కదా. ఎందుకని చెప్తా ఉన్నానంటే, మళ్ళీ ఒకసారి చూడండి ప్రజలారా. రైల్వే మినిస్టర్ ఉంటాడు, ఇప్పటిదాకా మస్తు రైలు కూలిపోయినాయి, ఒక్కసారి కూడా రెస్పాన్సిబుల్గా ఒక స్టేట్మెంట్ ఉండదు, రిజిగ్నేషన్ అనేది దూరకబాతాయి. నీట్ ఎగ్జామ్ అది కూడా ఎంతో అవకతవకలు జరిగినాయి అందులో. ఎడ్యుకేషన్ మినిస్టర్ దానికి సంబంధమే ఉండదు, ఇక ఆయన మాట్లాడరు వాళ్ళు. ఇప్పుడు చూడండి ఈ ఉగ్రదాడి, మరి ఇప్పుడు దీనికి ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్ ఇంటెలిజెన్స్ ఉంటుంది కదా మనకు, మరి ఏం చేసినట్టు వీళ్ళు? యూ అండర్స్టాండ్? మనం అందరం ఇప్పుడు ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్లో ఉన్నది మోస్ట్ ఆఫ్ ది పీపుల్ మనమే అనుకుంటాం కదా. ఇప్పుడు అక్కడ లోకల్ గ్రౌండ్ మీద ఉన్న సపోర్ట్ కూడా కొంత ఎవరికి ఉంది ఎవరికి లేదు అనేది మనకు తెలియదు, ఎవరు సపోర్ట్ చేసిన అనేది మనకు తెలియదు. కానీ వాట్ ఐ మీన్ టు టెల్ యూ ఇస్, తప్పకుండా మనం ఒకటి తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఇంటి దొంగ ఎవడో ఒకటి లేకుండా ఇట్లాంటి ఉగ్రదాడులు జరగవు, రైట్? ఇంకొకటి చూపిస్తా ప్రజలారా. ఇప్పుడు ఇది చూడండి, లాస్ట్ టైం ఎప్పుడు పుల్వామా జరిగినప్పుడు ఈయన సత్యపాల్ మాలిక్ గారు, హీ వాజ్ ద గవర్నర్ ఫర్ జమ్మూ కాశ్మీర్, రైట్? అప్పుడు ఆయన ఈ రోడ్డు దారి నుంచి మనకు మిలిటరీ వాళ్ళు వద్దు, మిలిటరీ వాళ్ళు ఈ రోడ్డు దారి నుంచి వస్తే కొంత ఇబ్బంది జరిగే అవకాశాలు ఎక్కువ ఉన్నాయంటే, కానీ అప్పుడు ఏం చేశారంటే అయినా కూడా వాళ్ళని తీసుకుపోయి రోడ్డు దారినే తీసుకుపోయారు ఇన్స్టెడ్ ఆఫ్ ఫ్లైట్స్. దానివల్ల ఏం జరిగింది, ఇక మనకు తెలిసింది కదా, పుల్వామా అటాక్లో ఎంతోమంది మిలిటరీ పర్సనల్స్ మనం ఓడగొట్టుకున్నాం. దట్ ఈస్ వన్ ఆఫ్ ద వెరీ సాడ్ స్టోరీ. అది ఆయనే చెప్పిండు, ఏం కాదు ఇట్న పో అని చెప్పిండ్రు ప్రధానమంత్రి అండ్ అజిత్ దోవల్ గారు అన్నట్టు ఆయన చెప్పిండు. మరి ఇక ఆ తర్వాత సంగతి మనం తర్వాత చూద్దాం. ఇప్పటిదాకా దీని మీద రెస్పాన్సిబిలిటీ లేదు, దీన్ని ఎవరు చేసిందో తెలియదు, అక్కడికి ఎక్స్ప్లోజివ్స్ ఎవరెవరు పంపించారో కూడా తెలియదు, మనకి ఏమీ తెలియదు దాని గురించి. సో 2019 నుంచి ఇప్పటిదాకా, అంటే ఫర్ ద పాస్ట్ 6 years ఏ విషయం ముందుకు కదలలేదు, రైట్? ఇంకొకరిని చూపిస్తాను ప్రజలారా. ఇక్కడికి ఇది పహల్గామ్ నుంచి ఇక్కడ ఉగ్రదాడి జరిగిన చోటు అనమాట, ఇది బైసరన్. ఓకే, అయితే ఇక్కడికి నేను చూపించినట్టు ఈ దారి నుంచి ఇక్కడ దాకా
జస్ట్ హార్స్ పైన వెళ్ళేది ఉంటుంది. అంటే హార్స్ రైడర్సే మనల్ని తీసుకెళ్తారు. మనకు అంతకంటే ముందు ఇంక కొంత కష్టం అయిపోతుందన్నమాట. తర్వాత ఇంక కొన్ని చూపిస్తాను ఇటు చూడండి. వీళ్ళంతా ఈ ఇంతకంటే ముందు మీకు చూపించిన టెర్రరిస్టులు ఉన్నారు కదా! వాళ్ళు పాకిస్తాన్‌లో ట్రైన్ అయ్యిండ్రు. అంతా వేరే స్టోరీ. ఇక మనం ఇక్కడ చూసుకుందాం ఇది. ఇది ఒక ఆర్‌టీఐ. ఆర్‌టీఐ గనుక వేరే వాళ్ళు ఒకటి చూసింది నేను. వాళ్ళు ఏం చెప్పారంటే ఇప్పటిదాకా ఆల్మోస్ట్ ఒక 500 మంది అంటే 2014 నుంచి 2023 దాకా ఇది. 2023 దాకా ఒక 500 మంది మన మిలిటరీ పర్సన్స్‌ని పొడగొట్టుకున్నాం. దిస్ ఇస్ ఎ బిగ్ నంబర్. ఇక అక్కడి నుంచి ఇప్పటిదాకా చూస్తుంటే ఏమైందంటే ఆర్‌టీఐ యాక్ట్‌లో ప్రాబ్లమ్స్ రావడంతో అంటే స్ట్రిక్ట్‌గా చేయడంతో స్ట్రిక్ట్‌గా అంటే అసలు పర్సనల్ డీటెయిల్స్ ఇయ్యము అనే టాపిక్ అక్కడికి రావడంతో ఇంక ఆ తర్వాత 2023 నుంచి ఇప్పుడు 2025 దాకా ఈ నంబర్ మనకు తెలియదు. మేబీ 700 దాకా కూడా పోయింది కావచ్చు. రైట్. తర్వాత ఎప్పుడైతే ముంబై అటాక్ జరిగిందో అప్పుడు హోమ్ మినిస్టర్గా ఉన్న శివరాజ్ పాటిల్ గారు, నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్గా ఉన్న నారాయణన్ గారు వాళ్ళిద్దరు రిజైన్ చేశారు. మరి ఇప్పుడు ఏమైంది? ఇప్పుడు ఎవరు రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారు? ఇప్పుడు ఎవరు రిజైన్ చేస్తున్నారంటే ఇక అది మనకు తెలియదు. ఓకే. తర్వాత ఇంకొక ఇప్పుడు సెక్యూరిటీ ల్యాబ్సే కదా ఇది. ఇది మనం చెప్పింది కాదు. సత్యపాల్ మాలికే అప్పుడు చెప్పాడు. అప్పుడు ఉగ్రదాడి జరిగినప్పుడు. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ ఒక్కొక్కసారి చూడండి గౌరవ్ ప్రధాన్ ఆఫీస్ ఆఫ్ ద డీజీపీ అనమాట. ఈయన ఎక్కడ జమ్మూ కాశ్మీర్. ప్రధానమంత్రి గారు 19 తారీఖు నాడు ఇక్కడ పోవాల్సింది దాన్ని క్యాన్సిల్ చేసుకున్నారు ట్రిప్. మరి ఎందుకు క్యాన్సిల్ చేసుకున్నారో మనకు తెలియదు. దాని రీజన్స్ ఏంటియో మరి ఆయన ఏం బిజీ షెడ్యూల్ ఉందో మనకు తెలియదు. మేబీ సెక్యూరిటీ రీజన్స్ కనుక అయి ఉంటే మరి కొంచెం సెక్యూరిటీ టాప్అప్ చేసి అసలు వీళ్ళందరినీ కొంత అలర్ట్గా చేసి ఉంటే ఇంత మారణ హోమం జరిగేది కాదు. కాకపోతే నాకు రీజన్ తెలియదు ఆయన ఎందుకు ప్లాన్ మరి డిలే చేసుకున్నారో లేకుంటే ఏమైందో మనకు తెలియదు. సో అది మాత్రం అట్లయింది. తర్వాత నెక్స్ట్ ఇంకొంచెం కిందికి వెళ్ళి చూపిస్తాను చూడండి ప్రజలారా. ఇప్పుడు ఈమె కంగనా రనౌత్‌కి. ఈ కంగనా రనౌత్‌కు జెడ్ సెక్యూరిటీ ఉంటుంది ఇక్కడ. రైట్. బాబా రామ్‌దేవ్‌కు జెడ్ సెక్యూరిటీ ఉంటుంది. కానీ ఆ రోజు ఇక్కడ ఎవరైతే వీళ్ళైతే బైసరన్‌లో ఉన్నారో ఆల్మోస్ట్ ఒక 2000 మంది ఉన్నారండి అక్కడ. 2000 మంది ఉన్నప్పుడు వీళ్ళకి కనీసం సెక్యూరిటీ కొంతన్నా ఇచ్చుంటే అసలు ఇంత అన్యాయం జరిగేది కాదేమో. తర్వాత ఇంకొకటి చూపిస్తాను చూడండి ప్రజలారా. మనము ఇగో ఇక్కడ ఈ 2 టాపిక్స్ వేయడానికి ఒక రీజన్ చెప్తా. ఈయన పేరు అమర్. ఓకే. ఈయన మొన్న జరిగిన దాడిలో ఏమైందంటే ఇక్కడ 400 మీటర్స్ డిస్టెన్స్లో ఉన్నాడు కరెక్ట్గా స్పాట్కి. ఓకే. బైస్రాన్లో ఇప్పుడు జరిగిన ఆ మారణహోమానికి 400 మీటర్ల దూరంలో ఉంటే ఆయనకి ఏమి వినిపించిందంటే తుపాకుల గుళ్ళు వినిపించినాయి. తుపాకుల గుళ్ళు వినిపించి ఇదేదో బాగాలేదని చెప్పి వాళ్ళందరూ మళ్ళీ హార్స్ రైడర్స్ అందరూ ఆయన వైఫ్ని మొత్తం వెనక్కి తీసుకొని వెళ్ళిపోయారు కొంత సేఫ్ ప్లేస్కి. ఇమ్మీడియట్గా వాళ్ళు అక్కడి నుంచి ఏం చేసిండ్రు అంటే ఇక మేము వెళ్ళిపోతాం అన్న టైప్లో హోటల్కి వచ్చేసి సామాన్లు తీసుకొని వాళ్ళు ఎయిర్పోర్ట్కి వెళ్దాం అన్నట్టు చూస్తే ఎందుకంటే వాళ్ళ షెడ్యూల్ ఇప్పుడు క్యాన్సిల్ అయింది కదా. క్యాన్సిల్ అయితే ఇప్పుడు హార్స్ రైడర్ డబ్బులు తీసుకోలేదు, ట్యాక్సీ క్యాబ్ వాళ్ళు డబ్బులు తీసుకోలేదు, అక్కడ హోటల్ వాళ్ళు డబ్బులు తీసుకోలేదు. వీళ్ళంతా ముస్లిమ్సే, అందరు సపోర్ట్ చేసిండ్రు, అంత ముస్లిమ్సే. మరి కానీ మీకు ఒకటి చూపిస్తుంది చూడండి. ఇప్పుడు ఇది ఇట్లయిందా? మనం భారతదేశం అని చాలా గొప్పగా చెప్పుకుంటూ ఉంటాం కదా మనం అంతా. ఇప్పుడు ఈ దొంగ చూడండి, ఈ క్యాపిటలిస్టులు ఏం చేసిండ్రో ఈ ధర చూడండి. 32,000, 33,000, ఇంకొక ఆడ చూసిన 80,000 కూడా పోయింది టికెట్. 80,000కు టికెట్ ఇవ్వబడిందండి. అసలు ఎవరన్నా ఇట్లాంటి నేషనల్ ఎమర్జెన్సీలో ఉన్నదన్నప్పుడు ఇది చూడండి స్పైస్ జెట్ వాళ్ళు ఏం చేసిండ్రో. మరి ఇప్పుడు స్పైస్ జెట్ వాళ్ళు ఇట్లాంటివి చేస్తూ ఉంటే మరి మినిస్ట్రీ ఆఫ్ ఏవియేషన్ ఏం చేస్తున్నట్టు? మినిస్ట్రీ ఆఫ్ ఏవియేషను ఇది తప్పు, ఇట్లాంటివి చేయరాదు అని చెప్పాలి కదా. నో వే, నథింగ్ డూయింగ్. అంటే నేనేం చెప్పాలనుకుంటున్నా అంటే బాధ్యతాయుతంగా పనిచేయడం ప్రజలకు మరి వీళ్ళు తెలుసా తెలియదా నాకైతే తెలియదు. కానీ నాకు కనిపిస్తుంది మాత్రం ఇందులో జీరోగా అనిపించింది. ప్రభుత్వము ఎంత చేయాలనో అంత చేయడానికి అసలు చాలా దూరంగా ఉంది అని అనిపిస్తుంది. సామాన్యుల్ని అట్లా తుపాకీ గుళ్ళతో కలుస్తూ ఉంటే ఒకసారి ఆలోచించండి ప్రజలను. అందులో మన దగ్గర వాళ్ళు కూడా ఉండుంటే ఎట్లుండేది వాళ్ళ. మరి మనం ఆ మాత్రం మనం కన్సర్న్ కనుక చూపించకపోతే మనకి ఇబ్బంది అవుతుంది. ప్రభుత్వాన్ని మనం తప్పకుండా ఇట్లాంటి సందర్భాల్లో ప్రశ్నించి ఇట్లాంటి లోపాలని మనం ఎప్పుడైనా సరి చేసుకునే విధంగా చూడించాలి. లేకుంటే కామన్ మ్యాన్ కెన్ నాట్ సర్వైవ్. వాళ్ళు ఎప్పుడు ప్రశాంతంగా బతకలేరు, భయంలో ఉంటారు. ఇప్పుడు దీనివల్ల ఏమవుతుంది, మనకు హిందూ ముస్లిం అనే గొడవలు తయారవుతూ ఉంటాయి. వాళ్ళకి కావాల్సింది అసలు పాకిస్తాన్ వాళ్ళకి కావాల్సిందే ఇది. వాళ్ళు ఏంటంటే మనలో అగ్గికి ఆజ్యం పోయడానికి వాళ్ళు ఈ ఉగ్రదాడి చేసిండ్రు. ఇప్పుడు ఏంది, హిందూ ముస్లిం అనే గొడవ కనుక చేసినట్టయితే ఇక కొన్ని పొలిటికల్ పార్టీస్ కూడా వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటారు, ఎట్లా పడితే అట్లా మాట్లాడుతూ ఉంటారు. ఎవడన్నా ముస్లిం సపోర్ట్ చేసి ఇట్లా అంటూ ఉంటారు. ఇక ఇప్పుడు దీని మీద కూడా ట్రోలింగ్ నడుస్తుందేమో ఇక నా మీద కూడా. కానీ అయితే నేనేం చెప్పాలనుకుంటున్నానంటే
ఇట్లాంటి వాటిని వాళ్ళ ట్రాప్‌లో మనం పడొద్దు. వాళ్ళ ఉచ్చులో మనం పడొద్దు. పాకిస్తాన్ ఉచ్చులో గనుక మనం పడ్డట్టయితే మనకు మన మన భారతదేశంలో ఒక 20, 25 కోట్ల మంది మన ముస్లిం సోదరులున్నారు. వాళ్ళందరినీ మనం ఇబ్బంది పెట్టినట్టయితది. ఎందుకంటే వాళ్ళెవరు కావాల్సుకొని చేసిన వ్యక్తులు కాదు. ఈ మొత్తం జరిగిందల్లా కేవలం ఆ ఉగ్రవాదులు పాకిస్తానీయులు. వాళ్ళ వల్ల జరిగిన దాడి ఇది. కనుక మనం ఎట్టి పరిస్థితులలో కూడా మన సోదరుల్ని మనం అనకూడదు. దే ఆర్ నాట్ రెస్పాన్సిబుల్ ఫర్ దిస్. ఎట్ ద సేమ్ టైమ్ వాళ్ళు సపోర్ట్ చేసిండ్రు. మీకు ఇంక కొంచెం కిందికెళ్ళినాక చూపిస్తాను చూడండి ప్రజలారా. ఈ సెక్యూరిటీ ల్యాబ్స్ అనేది మనకు తెలిసిందే కదా. టెర్రరిస్ట్ స్ట్రైక్ షాట్లు. ఇంకొకటి ఏంటంటే దీనికి రెస్పాన్సిబిలిటీ ఇంకొక పద్ధతిగా కూడా వచ్చేసింది. డిఫెన్స్ 1,80,000 మంది, 1,80,000 మంది ఉండాల్సిన దానికంటే తక్కువ ఉన్నారు మన దగ్గర. రెడ్యూస్డ్ ఫోర్సెస్ ఉన్నది అక్కడ. మరి ఇది బడ్జెట్లో ఇంత కేటాయింపులు లేకుంటే మరి ఇట్లాంటి అన్యాయాలు జరుగుతూ ఉంటాయి. తర్వాత ఇంకొకటి ఏదో చెప్తా చూడండి ప్రజలారా. ఈ అబ్బాయి పేరు సయ్యద్ ఆదిల్ హసేన్ షా. ఈయన గుర్రపు స్వారీని ఇవి చేపిస్తూ ఉంటాడు. ఈయన ఒక్కడే ఈ కుటుంబానికి అసలు ఆధారం. ఆయన అందరికీ వాళ్ళ ఇంట్లో వాళ్ళందరికీ దగ్గర ఉండి మొత్తం పని చేసుకుంటాడు. ఆయన నిన్న ఏమైంది అంటే ఈ ఉగ్రదాడిలో ఒక కుటుంబాన్ని కాపాడే క్రమంలో ఆ బుల్లెట్ ఆ పిల్లవాడు తీసుకున్నాడు, ఆ యంగ్ బాయ్ తీసుకున్నాడు. ఆ బుల్లెట్ తీసుకొని చనిపోయింది ఆయన. ఇవాళ వాళ్ళ వాళ్ళ ఫ్యామిలీ అంతా రోడ్డు మీద పడ్డది. మరి ఆయన ముస్లిం సోదరుడే కదా. జరిగిన ఉగ్రదాడి వేరే దేశస్థుడు, సేమ్ మతస్థుడు కావచ్చు కానీ వేరే దేశస్థుడు. వాణ్ణి మన దేశంలో ఉన్న సేమ్ మతస్థులకు లింక్ పెట్టి మనము ఇవాళ మన కంట్లో మనం వేలు పొడుచుకోకూడదు. ప్రజలారా గుర్తుపెట్టుకోండి, దిస్ ఈజ్ ఎ వెరీ సీరియస్ ట్రాప్. భారతదేశంలో జరగబోయేది సీరియస్ ట్రాప్. ఈ పాకిస్తాన్ చేస్తున్న సీరియస్ ట్రాప్ ఇది. మనం దీంట్లో పడొద్దు ప్లీజ్. అట్లాగే ఇంకొకటి గురించి చూపిస్తా చూడండి. ఇక్కడ నజాకత్ అలీ అని ఈయన ఉన్నాడు. ఈ వీళ్ళు ఏం చేశారంటే ఒక 4 ఫ్యామిలీని కాపాడిండ్రు. అంటే ఒక 11 మంది ఉంటే కూడా ఆయన లోకల్ ట్రేడర్, కాశ్మీరీ ట్రేడర్, నలుగురిని ఈ 11 మందిని వాళ్ళ ఇంట్లో పెట్టుకొని కాపాడుకొని వాళ్ళందరినీ సేఫ్గా బయటికి తీసుకొచ్చాడు. సో ఇవన్నీ ఏంటి అంటే ఇది మన మీడియాలో మనం ఎక్కువ చూయించుకోగలగాలి. చూయించుకున్నట్టయితే ఏమైతుందంటే మనం మన దేశాన్ని కాపాడుకున్న వాళ్ళం అవుతాము, లేకుంటే ఇబ్బంది పడతాము. ప్రజలారా థింక్ వన్స్ అగెయిన్. ఇప్పటికి 75 సంవత్సరాల నుంచి కాశ్మీర్లో జరుగుతున్న మారణ హోమాన్ని ఆపలేకపోవడానికి కారణం మత పిచ్చి. ఈ పోరగాళ్ళకి ఇంకెక్కువ నూరు పోసి వాళ్ళు ఏదంటే చేసి వాళ్ళని పిచ్చి కుక్కల్లాగా తయారు చేసి ప్రజల మీదకి వదిలేస్తే వాడు ఏం చేస్తుంటారో చూసినారు కదా. ఎలా ఉగ్ర దాడికి దిగుతారు. ఇది తప్పు. దీన్ని మనం ఆపాలి. మనం అందరి బాధ్యత ఇది. తర్వాత కొంచెం కిందికెళ్ళి చూపిస్తాను ప్రజలారా. బికాజ్ వీ హ్యావ్ లాట్స్ ఆఫ్ థింగ్స్ టు డూ. సిద్ధరామయ్య గారు దీనికి అదే చెప్పాను. ఆయన కూడా ఇగో ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్ అని చెప్పేసాను. సరే, ఈ టాపిక్ని ఇక్కడ వీడియోని ఇక్కడ ఆపేయచ్చు. నేనైతే చివరిగా ఒకటే మాట చెప్తా ఉన్నాను ప్రజలారా. పాకిస్తాన్ ట్రాప్లో మనం పడడానికి వీల్లేదు. మనం ముస్లిం సోదరిని అనవసరంగా ఇంకా దూరం పెట్టినట్టయితే ఆ డిఫరెన్స్ ఇంకా బాగా పెరుగుతుంది. మనకే ఇంకా ఇబ్బందికి తయారవుతూ ఉంటుంది. మన దేశాన్ని విచ్ఛిన్నం చేయడానికి వాళ్ళందరూ ఆలోచిస్తూ ఉన్నారు. మన సంయమనం పాటించాలి. ఎట్టి పరిస్థితులలో మనం గొడవలకు పోవద్దు, ఎవరిని తిట్టకూడదు మన ముస్లిం సోదరులని. ప్లస్ మన దేశాన్ని మనం కాపాడుకోవాలంటే మనం అందరం కలిసే ఉండాలి. కలిసి ఉంటేనే దేశం అనేది ప్రగతికి మంచి దారి చూపించగలుగుతుంది. ఇప్పటిదాకా జరిగిన మారణ హోమం ఇక చాలు. కాశ్మీర్ని మళ్ళీ మనం పునరుద్ధరించి మన అక్కడ నీట్గా అసలు మంచిగా అందరం కలిసి కూడా మనం ఎంజాయ్ చేసుకోవడానికి ఒక వెకేషన్ వెన్యూ లాగా మనం పెట్టుకోవచ్చు దాన్ని. రైట్. సో ఈ వీడియో ఇక్కడ ఆపేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.